బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ సర్కార్కు పూర్తి మద్దతునిస్తున్నామంటూ ప్రకటించారు. ఇక కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాటానికి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామంటున్నారు. ఢిల్లీ వేదికగా కూడా ఆందోళనకు సిద్ధమంటూ కవిత పిలుపునిచ్చారు. ముఖ్యంగా కులగణన అంశంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ కవిత మండిపడుతున్నారు. సో కాంగ్రెస్ సర్కార్ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి అవసరమైతే తాము కూడా మద్దతిస్తామంటూ కాంగ్రెస్తో కలిసి వచ్చేందుకు సిద్ధమంటూ కవిత ప్రకటించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు కులగణన విషయంలో కూడా కేంద్రంపై పోరాటం చేద్దామంటూ కవిత కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆమె బీసీ రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి రేవంత్కు తాను మద్దతిస్తానని, కాంగ్రెస్తో కలిసి ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణనను తప్పుతో పట్టించి బీసీలకు సీఎం రేవంత్ అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీసీ లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ మంగళవారం నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో కవిత పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని, ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంటూ ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రానికి ప్రమాదం ఉందంటూ విమర్శించారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని అన్నారు. ఇక అది పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇక ఆ ఇంటెలిజెన్స్ను వాడి కులగణను తప్పుదో పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ అంటూ కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్సైట్లో పెట్టామని, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదంటూ ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదని, తెలంగాణలో చేసిన కులగణన వివరాలను వెల్లడించలేదన్నారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వంతో తాము కూడా కలిసి వస్తామంటూ కవిత స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమని, అవసరమైతే ఢిల్లీ వెళ్ళి నిరవధిక దీక్షలో కూర్చుందామంటూ పిలుపునిచ్చారు. చట్టసభల్లో బీసీ బిల్లులు ఆమోదించి 4 వారాలైందని, ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏంటో ప్రభుత్వం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గవర్నర్ దగ్గరే పెండింగ్లో ఉన్నాయా లేదా రాష్ట్రపతికి పంపించారా, ఈ అంశాలను స్పష్టం చేయాలన్నారు. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాన వద్దకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఇప్పటివరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేదన్నారు. బీజేపీతో ముఖ్యమంత్రి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్మెంట్ లభించేదంటూ కవిత అన్నారు. బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదన్నారు. దానికి బదులు ఢిల్లీలో ధర్నా చేశారని, తుఫేల్ ధర్నా అంటూ ఎగతాళి చేశారు. ధర్నాకు రాహుల్ గాంధీ వస్తారని ఉదరగొట్టారు, కానీ చివరికి ఆయన రాలేదన్నారు. ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడారని, ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవాలంటే వాళ్లకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటూ గుర్తు చేశారు. సో మొత్తం మీద ఇటు ముఖ్యమంత్రిని విమర్శిస్తూనే అవసరమైతే రిజర్వేషన్లు కులగణన అంశంలో కలిసి పోరాడదామని, దమ్ముంటే చిత్తశుద్ధితో పోరాడితే తాము కూడా కలిసి వస్తామంటూ కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాష్ట్ర ప్రభుత్వంపై. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.